హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త ఎమ్మి రెసిపీతో వచ్చేస్తున్నాను. సో నాటుకోడి అండ్ అలానే రాగి ముద్ద చేస్తారు కదా. నేను ఫస్ట్ టైం రాగి సంగటి అంటారు కదా, సో రాగి సంగటిని అయితే చేశాను. ఇక్కడ మా మదర్ స్టైల్ నాటుకోడి చికెన్ అయితే చేస్తున్నారండి. అదే నాటుకోడి పులుసు చేస్తున్నారు. సో దానికి ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఇలా ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, అలానే సాల్ట్, అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నారు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి కొంచెం. సో యాజ్ యూజువల్ మనం ఎలా చేస్తామో అదే ప్రాసెస్. కానీ ఏంటంటే ఇక్కడ మా మదర్ వాడే మసాలాస్ అన్నీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన మసాలా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అన్నీ ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొంచెం నాటుకోడు కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా కూడా ఎక్కువ పడుతుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ ఇప్పుడే కోడి వెళ్ళి కట్ చేపించి తీసుకొచ్చారు మా ఫాదర్. సో ఆ నాటుకోడిని అయితే యాడ్ చేస్తున్నారు. సో పుంజు అంటారు కదా, యాక్చువల్గా మేము వస్తామని చెప్పి చూస్తున్నారు మా ఫాదరు. నేను అండ్ అలానే మా బ్రదర్ వచ్చినప్పుడు కట్ చేపిద్దామని చెప్పి మేము లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు కోడిని అయితే కట్ చేపించారు. సో మాకు నాటుకోడి అంటే చాలా ఇష్టం అండి. సో ఈ నాటుకోడి అండ్ అలానే నేను ఈరోజు రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ కాంబినేషన్ బాగుంటుంది కదా. సో ఎలా ఉంటుందా అని చెప్పి నేను ఫస్ట్ టైం రాగి సంగటి కూడా ప్రిపేర్ చేసి చూపించాను. ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ ముక్కలు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆ గ్రేవీ మొత్తం ఆనియన్స్ అంతా పట్టిన తర్వాత ఒక 10 minutes అయితే బాగా కుక్ చేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ సపరేట్ అయ్యే వరకు. సో కొంచెం వాటర్ సపరేట్ అయిన తర్వాత మనకి ఇంకా కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కారంని కూడా ఇంట్లో అంటే ఊళ్ళో ప్రిపేర్ చేస్తారు కదా కారము. సో బయట తెచ్చిన ఆశీర్వాద్ అట్లా కాదు, ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం అయితే యాడ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఒక 3 tablespoons వరకు కారం కూడా యాడ్ చేసామండి. సో కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. సో కారం కొంచెం ఎక్కువే పడుతుంది. సో అండ్ అలా అని ఇక్కడ మనకి చికెన్కి మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో ధనియాలు, గసగసాలు అవన్నీ వేసి సో ఆ మసాలాని కూడా యాడ్ చేసుకున్నారండి, ఒక 2 tablespoons వరకు. సో మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని, ఆబ్వియస్గా ఇది మటన్ లాగా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు కుక్కర్లోనే పెడితేనే బాగుంటుంది, ఎందుకంటే మనం నార్మల్గా కుక్ చేసినా సరే ఇది నాటుకోడు కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. సో అందుకే కుక్కర్లో అయితే కుక్ చేస్తున్నారండి. సో ఇక్కడ కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నారు. సో అంటే ముక్కలు ములిగేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 5 or 6 విజిల్స్ అయితే వేయించేసుకోవాలండి. సో వేయించిన తర్వాత కూర అయితే ఇలా ఉంది, అంటే కర్రీ అయితే ఇలా ఉందండి. సో ఇంకా కొంచెం వాటర్ కింద ఉన్నట్టయితే మనం ఒక 5 to 10 minutes సో వాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే సో చాలా ఎమ్మి మనకి నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనం నాటుకోడి పులుసు కూడా అనుకోవచ్చు, ఇక్కడ రాగి సంకట్లోకి కాబట్టి సో కొంచెం పులుసులాగే ఉంచమని చెప్పి నేను మా మదర్ని అడిగానండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి రాగి సంగటి తినడానికి బాగుంటుంది కదా. సో నేను చెప్తున్నప్పుడే నాకు నోట్లో వాటర్ అయితే వస్తున్నాయి. సో నేను ఆ రోజు ఎలా అయినా రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి, సో యాక్చువల్గా ఇంట్లో మనం రేషన్ బియ్యం ఉండవు కదా, సో రేషన్ బియ్యం కూడా అప్పటికప్పుడు తెప్పించుకుని ఇంకా నేనైతే రాగి సంగటి అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇక్కడ కొత్తిమీరతో అయితే మా మదర్ గార్నిష్ చేసేసారు. సో ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మా మదర్ స్టైల్ నాటుకోడి కర్రీ అయిపోయినాక నేను ఇక్కడ రాగి సంగటికి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఎంత గ్లాస్ అయితే రేషన్ బియ్యం తీసుకున్నానో దానికి 4 times వాటర్ని అయితే యాడ్ చేశాను. సో మొత్తం రైస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోవాలండి, అంటే చిన్న పిల్లలకి పెడతాం కదా చాలా మెత్తగా. సో అలా ఉడికిపోయిన తర్వాత మనం సో 1 glass కాబట్టి ఆ గ్లాస్లో హాఫ్ రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. మనం కలుపుకుంటా మనకి తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ. సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముద్దలా చేసుకుని నేను ఉడికేటప్పుడే సాల్ట్ని కూడా యాడ్ చేసేసానండి. సో ఇలా ముద్దలా చేసుకుని దాని మీద కర్రీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది.